వాస్తు చూస్తారు. పిల్లర్స్ ఎన్ని ఉండాలి, మెట్లు ఎలా ఉండాలి, కిటికీలు ఎక్కడ ఉండాలి, ఎన్ని ఉండాలి, ఇలా వాస్తు ప్రకారం ప్లాన్ గీస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం ఒక ఇంటికి అదృష్టం కలిసి రావాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల సానుకూల శక్తి ఉంటుంది. ఆ ఇంట్లో సుఖశాంతులు, సంపద అభివృద్ధి, ఆనందం, ఆరోగ్యం అభివృద్ధి చెందుతాయని వాస్తుశాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా ఇంటికి సింహద్వారం ఎదురుగా ఎప్పుడూ మెట్లు ఉండకూడదు. అలాగే మెట్లు ఎప్పుడూ బేసి సంఖ్యలో ఉంటే మంచిది. ఇలా మరిన్ని అంశాల గురించి ఏంటో తెలుసుకుందాం. ఇల్లు నిర్మించేటప్పుడు మెయిన్ ఎంట్రన్స్ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడు ఈశాన్యం, తూర్పు లేదా ఉత్తర దిశలోనే ఉండాలి. ఈ దిశలను శుభప్రదంగా భావిస్తారు. అలాగే ప్రధాన ద్వారం ముందు చెట్లు, స్తంభాలు వంటివి అడ్డంకులు లేకుండా చూసుకోవాలి. ప్రధాన ద్వారం ఎప్పుడు పరిశుభ్రంగా, ప్రకాశవంతంగా, కళకళలాడుతూ ఉండాలి. మెయిన్స్ ఎంట్రన్స్ వద్ద పాదరక్షలు లేకుండా చూసుకోవాలి. ద్వారం లోపల వైపు చిన్న గంటలు వేలాడదీయడం వల్ల ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని నమ్మకం. పూజా గది, వంటగది నిర్మించేటప్పుడు పూజా గది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉండేలా చూసుకోవాలి. ఈశాన్య దిశ దేవదేవతలకు చాలా పవిత్రమని భావిస్తారు. అలాగే పూజ చేసేటప్పుడు తూర్పు వైపు తిరిగి కూర్చొని పూజ చేయడం మంచిది. ఇక వంటగది ఆగ్నేయ దిశలో ఉండాలి. ఇక్కడ ఉండడం అంతా శ్రేయస్కరం. ఎందుకంటే వంట చేసేటప్పుడు సాధారణంగా తూర్పు వైపు లేదా ఉత్తరం వైపు తిరిగి వంట చేయడం మంచిదని చెబుతారు. ఇక వంటగదిలో సింక్, స్టవ్ పక్కపక్కనే ఉండడం చూసుకోవాలి. వాస్తు ప్రకారం ఇంటి నైరుతి దిశలో మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి. ఈ నైరుతి దిశ స్థిరత్వం, శ్రేయస్సును సూచికను బట్టి నైరుతి దిశ స్థిరత్వం, శ్రేయస్సును సూచికను కాబట్టి ఆ దిశలో బెడ్రూమ్ ఉండేలా చూసుకోవాలి. తల దక్షిణం లేదా పడమర వైపు పెట్టుకొని పడుకోవడం చాలా మంచిది. ఇక బెడ్రూమ్లో అద్దాలు లేదా డ్రెస్సింగ్ టేబుల్ మంచానికి ఎదురుగా ఉండకూడదు. ఒకవేళ తప్పని పరిస్థితులు ఉంటే రాత్రిపూట ఏదైనా క్లాత్లో కప్పి ఉంచాలి. ఇంటిలో పర్ఫెక్ట్ అమరిక ఉండాలి. ఇంటి లోపల గదులు సరిగ్గా అమర్చబడి ఉండాలి. అనవసరమైన వస్తువులు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి లోపలికి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. ఇది పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి సహాయపడుతుంది. ఇక ఇంటి గోడలకు వేసే రంగులు కూడా వాస్తు ప్రకారం ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఈ విషయం మర్చిపోవద్దు. బాగా ముదురు రంగులు కాకుండా లైట్ కలర్స్ వరకు ఎంచుకోవాలి. ఇవి మానసిక ప్రశాంతతను, సానుకూల వాతావరణాన్ని పెంపొందిస్తాయి. ఒక ఇంట్లో లేదా ఇంటి పరిసరాల్లో గులాబీ మొక్కలు తప్ప ముళ్ళ మొక్కలు పెంచడం మంచిది కాదు. ఇంట్లో ఎప్పుడైనా వాటర్ లీక్ అవుతుంటే వెంటనే రిపేర్ చేయించుకోవాలి. వాటర్ లీకేజ్ ఆర్థిక నష్టాన్ని సూచిస్తుందని వాస్తు చెబుతుంది. ఇంట్లో పగిలిపోయిన లేదా ఉపయోగించిన వస్తువులు ఉంచకూడదు. పాత వస్తువులను, పనికిరాని వస్తువులను, పగిలిపోయిన వస్తువులను తీసివేయడం వల్ల ఇంట్లో బాగా విశాలంగా ఉండడమే కాకుండా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఇక ఇంటి నిర్మాణంలో మెట్లు జాగ్రత్తగా నిర్మించుకోవాలి. మెట్లు ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉండకూడదు. మెట్లు గడియారం దిశలో అంటే క్లాక్ వైజ్ పైకి వెళ్ళేలా మెట్లు పై సంఖ్యలో ఉండేలా చూసుకోవాలి. ఇంటి ఆవరణం ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా ఏమైనా వాస్తు దోషాలు ఉన్నాయని అనిపిస్తే వెంటనే వాస్తు నిపుణులను సంప్రదించి తగిన పరిహారాలు చేసుకోవడం మంచిది. అలాగే ఇంటి ప్రాంగణంలో తులసి మొక్కను పెంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీతో పాటు ప్రశాంతత, శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం. ఈ తులసి మొక్కను ఇంటి ఈశాన్య దిశలో ఉంచడం మరీ ఉత్తమం. అలాగే మనకు తులసి మొక్క ఎంత పవిత్రమైనదో చైనా వారికి జేడ్ ప్లాంట్ అనేది ఎంత పవిత్రమైనది. ఇది ఇంట్లో పెంచడానికి చాలా ప్రసిద్ధమైన మొక్క. ఇది సక్యులెంట్ జాతికి చెందిన మొక్క. అంటే ఇది దాని ఆకుల్లో నీటిని నిల్వ చేసుకుంటుంది. అందుకే దీనికి చాలా తక్కువ నీరు అవసరం ఉంటుంది. వాస్తు ప్రకారం ఫెంగ్ షుయ్ ప్రకారం ఇది అదృష్టాన్ని, సంపదను తెస్తుందని బలంగా నమ్ముతారు. దీని ఇంట్లో గుమ్మం ముందు ఉంచితే ఆ ఇంట్లో ధనం, సంతోషానికి కొద ఉండదని నమ్ముతారు. అయితే వాస్తు ప్రకారం ఈ మొక్కను తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచడం శుభప్రదంగా ఉంటుంది. ఇంటి ప్రధాన ద్వారం దగ్గరగా కాకుండా ఇంటి లోపల ఈ జేడ్ ప్లాంట్ ఉంచడం మంచిది. ఈ జేడు మొక్కలు మంచి కాంతి అవసరం. ఇవి ప్రత్యక్ష సూర్యరశ్మిని బాగా ఇష్టపడతాయి, కానీ మరీ ఎక్కువ ఎండను తట్టుకోలేవు. ఎక్కువ సూర్యరశ్మి ఆకులను కాల్చేయవచ్చు. కాబట్టి వీటిని కిటికీ పక్కన లేదా బాగా కాంతి తగిలే చోట ఉంచడం మంచిది. అలాగే రోజుకు కనీసం 4 గంటల పాటు
దీనికి సూర్యరశ్మి తగిలేలా చూసుకోండి. ఈ జెట్ ప్లాంట్ ఆకుల్లో నీటిని నిల్వ చేసుకుంటుంది కాబట్టి ఎక్కువ నీళ్లు పోయాల్సిన పని లేదు. అలా కాకుండా ఎక్కువ నీళ్లు పోస్తే అవి కుళ్ళిపోయే అవకాశం ఉంది. ఇవి చలికాలంలో అయితే చాలా తక్కువ నీళ్లు పోయాల్సి ఉంటుంది. ఇది చాలా దృఢమైన మొక్క. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే స్వభావం కలిగి ఉంటుంది. ఈ జేడు మొక్కలను పెట్టే కుండీలో బాగా నీరు ఇంకిపోయే మట్టి అవసరం. కుండలో అడుగున రంధ్రాలు ఉండేలా జాగ్రత్త పడాలి. తద్వారా అదనపు నీళ్లు బయటకు వెళ్ళిపోతాయి. ఇది బాగా పెరగాలంటే సక్యులెంట్లకు ఉపయోగించే మట్టి మిశ్రమం చాలా మంచిది. అలాగే ఈ మొక్క చుట్టూ మంచి గాలి ప్రసరణ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీని వేర్లు కుండీ నుంచి బయటకు వస్తున్నట్లయితే ఈ మొక్కను పెద్ద కుండీలో వేయండి. ఈ మొక్క బాగా బుషిగా పెరగడానికి లేదా బోన్సాయ్ లాగా మంచి డిజైన్లో కావాలి. దాని కాండాలను కత్తిరించవచ్చు. ఇది మొక్క ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుందని నమ్ముతారు. ఈ జేడు మొక్కలు అప్పుడప్పుడు చిన్నపాటి తెగుళ్ళు, చీడ రావచ్చు. అలాంటప్పుడు ఆకులను బ్లేడ్తో కత్తిరించడం లేదా సక్యులెంట్స్ కోసం వినియోగించే శిలీంధ్రాల సంహారిణిగా కొద్దిగా స్ప్రే చేస్తే సరిపోతుంది. వాస్తు మరియు షాంగ్ షుయ్ ప్రకారం జెట్ ప్లాంట్ అనేది అదృష్టం, శ్రేయస్సు, సిరి సంపదలను ప్రతీక. అందుకే దీన్ని కుబేర మొక్క అని కూడా అంటారు. ఈ మొక్క రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. దీంతో ఇంట్లో గాలిని ప్యూరిఫై చేస్తాయి. అలాగే గాలిలోని బెంజిన్, టోలియన్, ఫార్మాల్డిహైడ్ వంటి హానికరమైన విషవాయువులను పీల్చుకొని గాలిని శుద్ధి చేస్తాయి. ఈ మొక్క ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుందని, నెగిటివ్ గాలిని శుద్ధి చేస్తాయని చెబుతారు. ఈ మొక్క పెట్టుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఎవరైనా గృహప్రవేశాలు చేసేటప్పుడు, కొత్త వ్యాపారం ప్రారంభించేటప్పుడు దీన్ని బహుమతిగా ఇవ్వడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే సాధారణంగా ఇంటిని నిర్మించేటప్పుడు మనం డ్రైనేజీ కాలువ ఉంటుంది. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ఉత్తర దిశలో డ్రైనేజీ ఉండడం ధనలాభానికి శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఉత్తర దిక్కును కుబేర స్థానంగా పరిగణిస్తారు. అంటే సంపదకి అధిపతి అయిన కుబేరుడికి ఆ దిశ అధిపతి. అందువల్ల ఈ దిశ శుభంగా సానుకూల శక్తితో ఉండటం ఆర్థిక శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. సాధారణంగా వాస్తుశాస్త్రం ప్రకారం తూర్పు పల్లంగా, పడమర ఎత్తుగా ఉండాలి. అలాగే దక్షిణం ఎత్తుగా, ఉత్తరం పల్లంగా ఉండాలి. నీరు కూడా పల్లానికి ప్రవహించాలి. కాబట్టి ఉత్తరం పల్లంగా ఉండడం, ఆ దిశలో నీటి ప్రవాహం, డ్రైనేజీ ఉండడం శుభప్రదంగా భావిస్తారు. ఇంటి డ్రైనేజీ వ్యవస్థ తూర్పున లేదా ఉత్తరం వైపున ప్రవహిస్తే మంచిదని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా ఉత్తరం వైపు నీటి ప్రవాహం ఉంటే ఇంట్లో ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదని, కుటుంబ సభ్యుల పురోగతి బాగుంటుందని నమ్ముతారు.